सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु भरद्वाज महाराज की जय। सद्गुरु पूर्णानंद महाराज की जय। శ్రీ సద్గురు నిత్యానంద భగవాన్ చరిత్ర. మనం భగవాన్ యొక్క అద్భుతమైన లీలలు తెలుసుకుంటూ, భగవాన్ చెప్పిన మాటల్ని పాటించిన వాళ్ళు, పాటించకుండా ఇబ్బంది పడిన వాళ్ళు, అంతేకాకుండా భగవాన్ దగ్గర కేవలం భక్తులు మాత్రమే, అంటే వారిని ఎప్పటి నుంచో సేవిస్తున్న వారు మాత్రమే వాళ్ళు ఆయన రక్షణ పొందుతున్నారు అని అపోహ కాకుండా, ఎప్పుడు తెలియని వాడు వచ్చినా కానీ వారు అందరి పట్ల ఎట్లాంటి కరుణతోటి ప్రేమతోటి ఉండేవారు మనం గత వారం చెప్పుకున్నాం. పిల్లవాడు ఒక బట్టల షాప్లో పనిచేసే ఈ కార్మికులకి పాపం పిల్లలు లేరట ఎంతో కాలంగా. కలగలిగిన ఒక పిల్లవాడు కూడా మాటలు తర్వాత వినికిడి లేకుండా పుట్టితే వాళ్ళ శక్తి కొద్ది ఎంతమంది డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళినా కానీ ఆ బిడ్డకి మెరుగవ్వకపోతే ఒక డాక్టర్ మాత్రం భగవాన్ దగ్గరికి తీసుకువెళ్ళండి, వారు ఏమైనా చేయగల సమర్థులు అని చెప్తే అందరిలాగే మనలాగే వాళ్ళు కూడా ఆశతో వెళ్ళారట. అంతే తప్పించి భగవాన్ మీద భక్తి కానీ అంతకుముందు వారు తెలియటం కానీ లేదు. అయితే భగవాన్ ఏం చేశారు, 14 రోజులు అక్కడ ఉష్ణకుండంలో స్నానం చేయించండి అన్నారట. వీళ్ళు మొదటి నుంచి ఇంక 1 రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది, ఆరాటం పెరిగిపోతూ ఉంది, ఇంకా పిల్లవాడికి రాలేదు అని వీళ్ళు ఇలా చెప్పుకుంటూ ఉంటే, అంటే విశ్వాసం లేకపోవటం వల్ల అక్కడ భక్తులు అన్నారట, భగవాన్ చెప్పారు కనుక మీరు చివరి రోజు వరకు వారు చెప్పిన 14 రోజులు అట్లా చేయించండి, ఆ తర్వాత చూద్దాం అన్నారట. అట్లా 14 రోజు అయిన తర్వాత కూడా ఇంకా పిల్లవాళ్ళు రాలేదని భగవాన్ దగ్గరికి తీసుకువెళ్తే, అప్పుడు మొదటిసారిగా ఆ బిడ్డకి చిన్న పిల్లవాడికి తల్లిపాలు ఇప్పించండి అని చెప్పారట. అప్పుడు మొదటిసారిగా ఆ పిల్లవాడులో నుంచి కేక, చిన్నప్పుడు పుట్టగానే అరిచేవి, ఇవన్నీ మొదటిసారిగా అప్పుడు ప్రకటమయ్యాయి. అప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయారు. అంటే ఆ డాక్టర్ ఎంత మేలు చేశాడు, భగవాన్ దగ్గరికి పంపించి గురుభక్తి గురువుతో పరిచయం ఉన్నవాళ్ళు లేదా గురుభక్తి ఉన్నవాళ్ళు మనకి తెలిసి ఉంటాం ఎంత మేలు జరుగుతుందో. మామూలు డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, ఇప్పుడైతే ఏం చేస్తారు, ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అంటారు. అంటే అట్లా వాళ్ళకి భక్తి లేకపోయినా మొదటిసారిగా వచ్చినా కానీ వారి ప్రేమలో కానీ కరుణలో కానీ ఏమాత్రం తేడానే లేదని. అలాగే భగవాన్ మాట చెప్పినా కానీ వినకుండా, ఆయన మాటని పాటించకుండా ఇబ్బంది పడిన వాళ్ళ గురించి చెప్పుకుంటూ, ఒక భక్తుడు పాపం అనారోగ్యంతో ఉంటే, రఘునాథ్ నాయక్ అనారోగ్యంతో ఉన్నప్పుడు ఇక తప్పనిసరి అయ్యి ఎన్ని మందులు వాడినా కానీ జబ్బు తగ్గకపోయేసరికి భగవాన్ దగ్గరికి వచ్చారట. ఏదో కష్టం మీద 2 భార్యాభర్తలు వస్తే అప్పుడు ఆ వైకుంఠ ఆశ్రమానికి ఓన్లీ భార్యకి మాత్రమే లోపలికి రమ్మన్నారట. ఆవిడికి మాత్రమే దర్శనం లభించింది. లోపలికి వెళ్ళి చెప్పుకుంటే భగవాన్ ఏమన్నారు, వాడిని ఉష్ణకుండంలో స్నానం చేసి అక్కడి నుంచి పలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళమని చెప్పి ఆ అడ్రస్ డాక్టర్ కూడా చెప్పారంట. చెప్పినా కానీ ఈయన వచ్చి భర్తకి చెప్తే తనేం చేశాడు, ముందు డాక్టర్ దగ్గరికి వెళ్దామని భగవాన్ చెప్పిన దాన్ని పాటించకుండా, అంటే ఉష్ణకుండం అంటే ఏదో నీళ్ళకుండమే అనుకుంటున్నారు. అదే కనుకైతే వేరే వేరే లోకాల నుంచి వేరే వేరే మహాత్ములు మహనీయులు సనత్ కుమారులు లాంటి వాళ్ళందరూ వచ్చి అక్కడ ఎందుకు స్నానం ఆచరిస్తారు? కానీ మనకి వాటి విషయం అర్థం కాకపోవడం వల్ల, అసలు ముందు గురువు మాటని పాటించకపోవడం వల్ల అతను ముందు స్నానం చేయకుండా ముందు డాక్టర్ దగ్గరికి వెళ్ళి వచ్చి స్నానం చేద్దాం అనుకున్నారట. కానీ అతనికి వికటించి అతను చనిపోయాడు. అంటే గురువు చెప్పిన మాటని తూచా తప్పకుండా పాటించాలి. అంతే తప్పించి బాబా చెప్పారు, ఒరే నీకు ఈ పొట్లం ఇంటికి వెళ్ళేదాకా తీమాక అన్నారు. విశ్వాసం లేదు. ఏం చేశాడు, మధ్యలోనే ఓపెన్ చేశాడు. బాబా అనుగ్రహం ఎంతో ఇచ్చింది, మాంసంలా కనపడిందట. తీసుకెళ్ళి నీళ్ళలో పడేశాడు. నేను బ్రాహ్మణుడితే బాబా ఇది ఇచ్చారే అనుకున్నాడు. చూస్తూ ఉండగానే బంగారం ముద్ద మునిగిపోయింది. అంటే మనం కూడా భగవంతుడి అనుగ్రహం, మనకి పూర్వపుణ్యం వల్ల భగవంతుడి అనుగ్రహం లభించినా మనం కనుక వారి పట్ల విశ్వాసంతో కనుక ఉండకపోతే ఏమవుతుందంటే అటువంటిది లభించినా కానీ నీళ్ళ పాలైపోయి అర్థమైపోతుంది అన్నారు. లేదా చిన్న పోగు ఆయన కండువాకు తగిలి వచ్చినట్టుగా పొందాల్సిన బంగారం ముద్ద కాకుండా ఆ పోగుతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. అందుకని గురువు పట్ల విశ్వాసం అనేది ఎలా ఉండాలంటే, తలకిందులుగా తీయండి, బావిలో దొయ్యనివ్వండి, పైనుంచి పడేసి కాల్చనివ్వండి, ఏది చేసినా ఆయన నా శ్రేయస్సుకు తప్పించి వేరే చెయ్యరు అనేది అంత బలంగా ఉండాలి. అలానే స్వామివారి భక్తుల్లో ఒకతను
పైలట్ ఉండేవారని చెప్పుకున్నాం. ఆయన కూడా ఒకసారి స్వామివారి ఆశ్రమం దగ్గరికి వచ్చేటప్పుడు అటు నుంచి చూసాయో అక్కడికి వచ్చామని చెప్పి భగవానికి ఆశ్రమం పైనే ఆయన 3 ప్రదక్షిణలు చేశాడట. అయిపోయిన తర్వాత మళ్ళీ తర్వాత భగవాన్ దగ్గరికి వచ్చినప్పుడు, ఓ మీరు ఆకాశాన్ని కూడా ప్రదక్షిణాలు చేస్తున్నారే అన్నారట. అరే నేను పైన కదా చేసింది, భగవానికి ఎట్లా తెలిసింది అనుకున్నారు. అంటే మనం రూపాన్ని అనుకుంటూ ఉన్నాం, ఆయనకి ఏదో విషయాలు తెలుసుకుంటే తెలుస్తాయి అనుకుంటున్నాం. కానీ వాళ్ళు ప్రతి అణువులోనూ నిండి ఉంటారు, వాళ్ళు తప్పితే అన్యంగా ఉండదు. జ్ఞానస్థితి అంటేనే అది అనేది మనకి అవగాహన లేకపోవడం వల్ల మనకేమనిపిస్తుంది, ఓ బాబాకి అన్నీ తెలుస్తే కావాలనుకుంటాం. కానీ ఎందుకు తెలిస్తే అర్థం చేసుకోం. కారణం ఏంటి, ఇక్కడుండి ఇంకోటి తెలుసుకొని వినటం కాదు, ప్రతి అణువులోనూ వాళ్ళే ఉండటం వల్ల, మన లోపల బయట వాళ్ళే ఉండటం వల్ల, అదే చైతన్యం ఉండటం వల్ల వాళ్ళకి మళ్ళీ ఒకళ్ళు వచ్చి చెప్పడమో వీళ్ళు ప్రయత్నపూర్వకంగా తెలుసుకోవటం ఉండదన్నమాట ఆ జ్ఞానసిద్ధి కలిగిన వాళ్ళు. అలానే ఇంకొక భక్తుడు కూడా ఒకసారి వాళ్ళు తరచుగా ప్రతి గురువారం కూడా గణేశ్వరికి వస్తూ ఉండేవాడట బాబా నిత్యానంద భగవాన్ దగ్గరికి. వస్తూ ఉంటే ఒకసారి వచ్చినప్పుడు భగవాన్ అన్నారట, పలానా రోజున నువ్వు ఎక్కడికి ఇల్లు విడిచి వెళ్ళొద్దు అని చెప్పారట. అలాగే భగవాన్ అని చెప్పి వెళ్ళిపోయాడు. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ విషయం పొద్దున్నుంచి సాయంత్రం కదలకుండా ఉన్నాడట. అయితే వాడి మిత్రుడు ఫోన్ చేసి, మనం ఎప్పుడో ప్రోగ్రాం పెట్టుకున్నాం కదా డిన్నర్కి కలవాలి ఒక చోట అని అనేసరికి చెప్పకుండా భగవాన్ చెప్పిన విషయాన్ని విస్మరించి లెక్క చేయకుండా ఆయన బయటికి రాగానే కొంచెం రోడ్డు మీదకి వచ్చాడట వెళ్దామని. ఈ లోపల వెనక నుంచి ఒక మిలిటరీ ట్రక్ వచ్చి ధనామని అతని గుంజితే ఎగిరి ఎక్కడో పడి శ్రోత పెట్టిపోయాడట. సరే మళ్ళీ ఆ మిలిటరీ ట్రక్లో వాళ్ళే అతన్ని తీసుకెళ్ళి హాస్పిటల్లో చేర్చి ట్రీట్మెంట్ ఇప్పిస్తే ఏ మిత్రుడి దగ్గరికి బయలుదేరాడో ఆ మిత్రుడికి తెలియదు, ఇంట్లో చెప్పకుండా బయలుదేరాడు కాబట్టి భార్యకి తెలియదు ఏమైందో. కానీ అక్కడ కూర్చొని భగవాన్ అంటూ ఉన్నారట, వాడికి ఇది ఇట్లా జరిగింది అని చెప్పి ఒక భక్తుని పంపించి వెళ్ళి కనుక్కొని రమ్మని, అక్కడ ఏదైనా అవసరమైతే చూడమని పంపించారట. అంటే మనమైతే ఏమంటాం, నేను చెప్పినా వెళ్ళలేదండి, మనం పట్టించుకోలేదు, మనం ఎందుకు పట్టించుకోవాలనుకుంటాం. కానీ ఆయనకి విన్నా వినకపోయినా ఆయన మాత్రం కరుణామయుడే. అంటే అదే కఠినత్వం వహించారనుకోండి, అందరూ ఆచరించే వాళ్ళు ఎక్కడ ఉంటారు. ముందే చెప్పినా కానీ మన స్వామి చేతిలో కూడా అదే చెప్పుకుంటూ ఆ పిల్లవాడిని బయటికి రావద్దని చెప్పినా కానీ గేదెని ఎక్కి అతను ఎంతో ఇబ్బంది పడి చేస్తే మళ్ళీ ఆయనే పర్వాలేదు తగ్గిపోతుందిలే అని స్వామివారి స్పర్శతోటి తగ్గించారు. ముందు హెచ్చరించారు, కానీ వినకపోతే మళ్ళీ ఆయనే కరుణించి దాన్ని, అంటే ఆ శిక్ష లేకుండా పోయేది. భగవాన్ మాట వినుంటే అతనికి ఆ యాక్సిడెంట్ జరిగి స్పృహ తప్పి అక్కడ పడిపోయి మళ్ళీ హాస్పిటల్లో చేరి ట్రీట్మెంట్ తీసుకొని ఇదంతా తప్పేది. కానీ అది తప్పించాలని చూసినా కానీ మనం గురువు మాటని ఉల్లంఘించి అలాంటి ఇబ్బందులకు పాలవుతాము అని. అంటే ఇవన్నీ మనకి ఏం తెలియజేస్తున్నాయి లీలల్లో, అతను అట్లా చేశాడండి ఇతను ఇట్లా చేశాడండి కాదు. మనం తెలుసుకోవాల్సింది గురువు మాట చెప్పిన తర్వాత దాన్ని తూచా తప్పకుండా పాటించాలి. అట్లా పాటిస్తే ఎలాంటి మేలు జరుగుతుంది, పాటించకపోతే ఎలా జరుగుతుంది. అట్లానే భగవాన్ దగ్గరికి ఒక ఇంజనీర్ వచ్చాడట, హెగ్డే అనే అతను వచ్చి భగవాన్ నాకు ఇంగ్లాండ్కి వెళ్ళే అవకాశం వచ్చింది వేరే ట్రైనింగ్కి, హైయర్ ట్రైనింగ్కి అని అనుమతి తీసుకొని అక్కడికి వెళ్ళాడట. అక్కడికి వెళ్ళాడు కానీ పాపం కొన్ని రోజులకి అక్కడ వేరే ఒక స్త్రీ వ్యామోహంలో పడి అతను ట్రైనింగ్లు ఇవన్నీ మానేసి ఆవిడతో కలిసి బాగా వెకేషన్లో తిరుగుతూ ఉన్నాడట. అంటే ఎందుకు వచ్చాడో మర్చిపోయాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత మనిషి బలహీనతలు ఏం చేస్తాయి, వాళ్ళని ఆక్రమించుకుంటాయి. ఆ బలహీనతలు ఉంటే ఇతను పూర్తిగా సమయం అంతా వ్యర్థంగా గడుపుతూ అట్లా చేస్తూ ఉంటే సడన్గా ఒకరోజు వీళ్ళిద్దరు వెకేషన్కి వెళ్ళారట ఎక్కడికో. వెళ్తే భగవాన్ అక్కడ సడన్గా వాళ్ళ ఎదురు ప్రత్యక్షమయ్యి ఒక్కసారిగా మందలించారంట. ఇందుకేనా నువ్వు ఇక్కడికి వచ్చింది, ఈ ఆటలన్నీ తక్షణం కట్టిపెట్టు అన్నారట అని చెప్పి వెంటనే అదృశ్యమైపోయారు. ఎక్కడ గణేశ్వరి, ఎక్కడ లండను. అంటే వారు ఏ క్షణంలో, పైగా దేనికోసం వచ్చారు, తన భక్తుడు తప్పు పని చేస్తూ ఉంటే వాడి జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉంటే వచ్చిన పని కాకుండా వాడిని మందలించడం కోసం ఆయన అక్కడ రూపం తీసుకొని ఆ క్షణంలో మందలించి మళ్ళీ వెళ్ళిపోయారు. చూడండి, ఇవన్నీ కూడా బాబా కూర్చొని మాటలు చెప్తున్నారు, వాడికి దాహంరా అంటూ ఉన్నారట. ఎక్కడో నానాచంద్రకర్ హరిశ్చంద్ర గుట్టకు వెళ్ళి అక్కడ ఎండకి డసిపోయి పాపం నీళ్ళు లేక పడిపోతే బాబా ఎక్కడ కూర్చొని చెప్తూ ఉన్నారు. అంటే భక్తుడు ఎక్కడ ఉన్నా కానీ వాళ్ళ పరిస్థితిని ఆయన
ప్రత్యక్షంగా గమనిస్తూనే ఉంటారు. అందుకని ఆయన మనం గుర్తుపెట్టుకుంటే అంత ఫలితం ఉంటుంది. అక్కడ కూడా చంద్రకర్ ఏమంటున్నాడు, బాబా నేను ఇంకొక అడుగు కూడా వేయలేను, నన్ను బ్రతికించినా వదిలేసినా నీదే బాధ్యత అంటే ఇక్కడ కూర్చొని మళ్ళీ అక్కడ రూపం తీసుకుంటున్నారు బాబా. అట్లాగా ఇక్కడ కూడా ఈయన వ్యామోహంలో పడి తను వచ్చిన పని మానేసి, అంటే హయ్యర్ ట్రైనింగ్ కోసం లండన్ వచ్చి, మరి ఆ రోజుల్లో ఇప్పుడంటే తరచుగా ఎవరైనా తిరుగుతారు, పాత రోజుల్లో ఏదన్నా మనం విదేశాలకు వెళ్ళాలంటే ఎంతో ఇది కావాలి, అవకాశం ఉండాలి, వెళ్ళగలగాలి ట్రైనింగ్ కోసం. ఇట్లా పాపం స్వామివారు భగవాన్ అట్లా కనపడి మందలించేసరికి ఆవిడ భయపడి పాపం ఇంకా పారిపోయిందట, ఇంకా పరిగెట్టి వెళ్ళిపోయిందట, ఇంకెప్పుడు మళ్ళీ అతనికి కలవలేదు. అంటే ఒక విధంగా అట్లా అతని తప్పుల నుంచి అతన్ని పక్కకి లాగి మళ్ళీ అతన్ని సరిచేయటం కూడా భగవానే చేయవలసి వచ్చింది. ఆ తర్వాత అతను సద్వినియోగం చేసుకొని ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని ఉత్తమ శ్రేణిలో పాస్ అయ్యాడట. ఇంకా విచిత్రమైన నీళ్ళు చెప్పుకుంటూ మనం భగవాన్ దగ్గరకి వచ్చిన ఒక బాంబే ధనిక భక్తుడైన నాయర్, ఆయన గణేష్పురికి వచ్చినప్పుడు అదే సమయంలో భగవాన్ దర్శనం చేసుకున్న తర్వాత ఈ నాయరు అంతలోకి అక్కడ వేరే వాళ్ళు వచ్చి ఒక చోట స్కూల్ కడుతున్నాము, దానికి ఫండ్స్ అవసరం అని చెప్పి భగవానికి విన్నవించుకుంటూ ఉన్నారట. సరే ఇతను అహంకారంగా కాకుండా మంచి సద్బుద్ధితోటి ఒక 1000 రూపాయలు తీసి భగవాన్ దగ్గర ఉన్న అక్కడ ఒక ప్లేట్ ఉంటే భగవాన్ అప్పుడే లోపలికి వెళ్ళారట. సరే వెళ్ళి ఆయన గౌరవంగా తీసుకెళ్ళి భగవాన్ దగ్గర ఆ ప్లేట్లో తన వంతు డొనేషన్ లాగా పెట్టారట ఆ స్కూల్ కన్స్ట్రక్షన్ నిమిత్తం. భగవాన్ లోపల నుంచి బయటికి వచ్చారు. అందరూ కూర్చొని మాట్లాడుతూ చూస్తూ ఉండగానే ఆ ప్లేట్లో పెట్టిన 1000 రూపాయల నోటు చిన్న నోట్లుగా మారిపోతూ ఉందట. అంటే 10లు గానో 50లు గానో అట్లా మారిపోతూ ఉంటే చూసేవాళ్ళు ఆశ్చర్యపోయారంట, ఈయన పెట్టింది ఒక నోటే కదా, అట్లా ఎందుకు జరిగింది అని. సరే అతను వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి ఏం తెలిసిందంటే కరెక్ట్గా వీళ్ళు ఎప్పుడైతే ఇది చేశారో ఆ రోజు లండన్లో, అప్పుడు ఇంకా వాళ్ళు బ్రిటిష్ పాలనే కదా, లండన్లో వాళ్ళు ఈ పెద్ద నోట్లని డిమానిటైజ్ చేస్తున్నామని నిర్ణయం తీసుకున్నారు. అది ఇండియాలో ఎవరికి తెలియదు. కానీ చూడండి భగవాన్ యొక్క సర్వజ్ఞత. అంటే ఆ ఇచ్చిన 1000 రూపాయల నోటు వృధా అయిపోతుంది కనుక ఆయన చిన్న నోట్లుగా మార్చారు. అప్పుడు అంటే భగవాన్ ఇక్కడ కూర్చున్నా కానీ వారి సర్వజ్ఞత ఎలా పనిచేస్తుంది, ఎవరో హయ్యర్ లెవెల్లో తీసుకునే నిర్ణయాలు, సాయినాథుడిని తీసుకున్నా కూడా మనకు అదే తెలుస్తుంది. కపార్దెని రక్షించే విషయంలో బాబా కనుక అడ్డు వేయకపోతే ఎంత తేలిక దొరికిపోయాడు కపార్దే. అంటే వాళ్ళ హృదయాల్ని మనసుల్ని మార్చి వాడు పెద్ద గొడ్డలు తీసుకొని వచ్చాడు, కానీ నేను తిట్టి పంపించేశానని బాబా చెప్తారు. అంటే ఎంత ఇదిగా వారి రక్షణ లభిస్తూ ఉంది అని. అలాగే భగవాన్ దగ్గరికి వచ్చి భక్తులు, భగవాన్ అక్కడ పలానా సర్కస్ వచ్చింది వెళ్ళాలనుకుంటున్నామంటే అది చిన్న సర్కస్, దానికంటే కూడా ఇంకా పెద్దది వచ్చింది అక్కడికి అని చెప్పి మళ్ళీ వాళ్ళకి యాజమాన్యంతో గొడవలు ఉన్నాయి, అక్కడ పనిచేసే వాళ్ళంతా బోల్ట్లో ఎన్ని విడదీశారు అని ఇక్కడ కూర్చొని అక్కడ జరుగుతున్నది అక్కడే ఉంటే ఎట్లా ఉంటుందో అట్లా చెప్పారట. వీళ్ళందరూ ఆశ్చర్యపోయారు ఎట్లా చెప్తున్నారని. తర్వాత రోజు పేపర్లో అక్కడంతా ఇది చేయటం వల్ల అవన్నీ పడిపోయి ఎంతోమంది దెబ్బతిని కొద్దిమందికి ప్రాణ నష్టం కూడా జరిగింది, ఒక 4-5 అని పేపర్లో వచ్చాయట. అంటే వీళ్ళందరికీ ఎట్లా సాధ్యమవుతుంది భగవాన్కి అని అనుకుంటూ ఉన్నారు. అంటే ఇక్కడ కూర్చొని ఉంటున్నారు, ఎక్కడెక్కడ పూణేలో సర్కస్సు ఇట్లా వచ్చిన వాటి గురించి అని. అంటే వారి సర్వజ్ఞత ఎలా ఉంటుంది అనేది వాళ్ళ భక్తులు తెలుసుకుంటూ ఉన్నారు. అలానే ఇంకో భక్తులు వచ్చారట. వచ్చి భగవాన్ నేను ఈ కుంభమేళాకి వెళ్తానికి అనుమతి కావాలని అడిగారట. ఫలానా చోట ఎక్కువ మంది వస్తూ ఉన్నారు, నేను కూడా వెళ్తానంటే భగవాన్ అన్నారట, అక్కర్లేదు, నువ్వేం ఎక్కడికి వెళ్ళకు, అక్కడికి లెక్కలేని మంది భక్తులు వస్తారు, గుంపులుగా వస్తారు, పైగా వాళ్ళు ఎంతో కష్టపడవలసి ఉంటుంది అక్కడ, అందుకని పైగా అంతేకాకుండా తొక్కిసలాటలో కూడా చాలామంది ప్రాణాలు పోగొట్టుకుంటారు, ఆ ఉద్దేశాన్ని వదులుకొని ఇక్కడే ఉండు అని చెప్పారట. 2-3 దినాల తర్వాత వార్తాపత్రికలో అప్పుడు ఆ సమయంలో జరిగిన కుంభమేళాలో ఎంతోమంది జనాలు రావటం వల్ల తొక్కిసలాటలో తర్వాత అక్కడ ఇబ్బందులతోటి ఎంతోమంది తొక్కిసలాటలో ప్రాణాలు పోగొట్టుకున్నారని ఫోటోలతో సహా పేపర్లో వచ్చిందట. అంటే ముందు జరగబోయేది కూడా 2 రోజుల తర్వాత కుంభమేళాలో భగవాన్ అక్కడికి వెళ్తామంటే, స్వామీజీతో కూడా మనం చెప్పుకున్నాం, స్వామీజీలో కూడా
కొంతమంది భక్తులు కాశీ వెళ్ళాలనుకున్నారు. తీరా స్వామివారు కూడా రెడీ, అందరూ వెళ్దాం అనుకుంటారు. కానీ తీరా వచ్చేసరికి ఏం చేశారు, కొద్ది రోజుల ముందు స్వామీజీ ఆ ట్రిప్ క్యాన్సిల్ చేస్తున్నాం అన్నారు. ఎందుకు అంటే అది ట్రైన్ యాక్సిడెంట్ జరగబోతుంది. పాపం వీళ్ళు కొంతమంది ఆగిపోయారు, తెలియక కొంతమంది వెళ్ళిన వాడు ఎంతో ఇబ్బందులు పడి ఎట్లాగో బ్రతికారట. అంటే వారి సర్వజ్ఞత, వారు ఒకసారి చెప్పిన తర్వాత కానీ ఇంకా మళ్ళీ వేరే ఆలోచనే లేకుండా ఉండాలి. అలానే ఒక భక్తుడు ఇంకో భక్తుడు గణేష్పురి వెళ్తున్నాడని తెలిసి అతనికి అక్కడ స్వామీజీ అంటే ఇక్కడ కన్నడ్గఢ ఆశ్రమంలో ఉన్నటువంటి స్వామి జ్ఞానానందులు ఏం చేశారట, ఇతను గణేష్పురి వెళ్తున్నారు, నీవు భగవాన్కి నా తరపున ఈ అరటిపండ్ల బుట్టని సమర్పించు అని చెప్పి ఈ స్వామి జ్ఞానానంద వారికి బుట్ట ఇచ్చారట. సరే అతను అక్కడ బాంబేలో బాంబే కదా, అక్కడి నుంచి స్టీమర్ ఎక్కాడట. స్టీమర్ ఎక్కి గణేష్పురి వెళ్ళటానికి బయలుదేరితే మధ్యలో ఆ బుట్ట తీసి చూస్తే కొన్ని అరటిపండ్లు అంతా ఈ పురుగులు పడి, అంటే ఎక్కువ రోజులు ఉండవు కదా, ఆ పురుగులు తినేసేసరికి పాపం అతనికి ఇది అనిపించి ఆ పురుగులు తినేసినవన్నింటిని తీసి నీళ్ళలో పడేశాడట. నీళ్ళలో పడేసి మిగిలిన వాడిని, శుద్ధంగా ఉన్న వాడిని తన మిత్రులతో కలిసి పంచుకొని తిన్నాడట. తిని భగవాన్ దగ్గరికి ఆ తర్వాత వెళ్తే భగవాన్ని చూస్తూనే అన్నారట, స్వామి జ్ఞానానందుల భక్తితో నాకు సమర్పించిన అరటిపండ్లు సముద్రంలో చేపలు తిన్నవి కదా అన్నారట. అంటే ఈ పురుగులు తిన్నాయి అని చెప్పి, దానికి పురుగులు పట్టాయి అని చెప్పి ఆ బుట్టలో వాటికి అవి తీసి నీళ్ళలో పడేశాడు సముద్రంలో. మిగిలిన బాగున్నాయి, వీళ్ళ వరకు తిన్నారు. భగవాన్ దగ్గరికి వెళ్ళటంతో అడుగుతూ ఉన్నారట, నాకు స్వామి జ్ఞానానంద పంపించిన అరటిపండ్లు సముద్రంలో చేపలు తిన్నాయి కదా, అవునా అన్నారంట. ఇతను ఆశ్చర్యపోయాడు. అంటే భగవాన్కి తెలిసే అవకాశం లేదు, తీసుకెళ్తే కదా తెలిసేది అనుకున్నాడు. అనేసరికి అతను ఆశ్చర్యపోయాడట. అంతేకాకుండా మళ్ళీ భగవాన్ అతనితో అన్నారట, నిన్న కాలికట్ నుండి కేసర్గఢ్ వరకు బ్రహ్మాండంగా వర్షం కురిసింది, నీ పంట పొలాలన్నీ నీటి మునిగిపోయాయి అని చెప్పారట. అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి గురువు సంబంధించిన విషయంలో. వారిదే చాలామంది తెలియక ఈ డబ్బులు కొట్టేయటం, మిఠాయిలు కొట్టేయటమో, లేకపోతే గురువు ప్రసాదం ఇస్తే తీసుకోవడం వేరు. మందిరాల్లోనూ తర్వాత ఇట్లా ఆశ్రమాల్లోనూ ఏదో ఒకటి మిస్మేనేజ్మెంట్ చేసేసి ఇప్పుడు సంతోషంగా ఉన్నాం అనుకుంటూ ఉంటారు. బాబాకు వచ్చిన 2 రూపాయల దక్షిణని ఆయన సర్వజ్ఞత్వాన్ని పరీక్షిద్దామని దాచిపెడితే శ్యామకి ఎంత ఇది జరిగింది, అసలే పేదవాడు. అలాంటి ఇల్లంతా దోచుకుపోయారట. బాబా చెప్పుకుంటే, బాబా అన్నారు, 2 రూపాయలు పోయి నేను 6 నెలలు అయింది, నేను ఎవరికి చెప్పుకోను, కనీసం నీకు చెప్పడానికి నేనేనా ఉన్నాను అన్నారు. అంటే మనం చేసే పనుల యొక్క ఫలితం ఎలా ఉంటుందో చూడండి. ఇక్కడ ఇచ్చిన బుట్టని బాధ్యతగా తెచ్చి ఇవ్వడం అనేది తను చేయవలసిన పని. లేదు ఈ బాగాలేదు, ఈ భగవానికి ఇవ్వలేమని పడేశాడు, మిగిలిన తీసుకొని రావాలి కదా. వాటిని మిత్రులతో కలిసి అతను తిన్నాడట. రాగానే అడుగుతూ ఉన్నారు, నాకు జ్ఞానానంద పంపించినవి అరటిపండ్లు సముద్రంలో చేపలు తిన్నాయి కదా అని తర్వాత చెప్పారట. అక్కడి నుంచి ఇక్కడికి వర్షాలు బాగా పడ్డాయి, అందులో నీ పంట పొలాలన్నీ మునిగిపోయాయి అని. అలానే ఇంకొక నాయర్ అనే ఆయన ఒకసారి అతనికి ఇక్కడ న్యూయార్క్లో ట్రేడ్ సెంటర్లో ఆ పడిపోయిన టవర్స్ ఉన్నాయి కదా, ఆ ట్రేడ్ సెంటర్లో అతనికి మంచి ఉద్యోగ అవకాశం వచ్చిందట. అతనికి ఆల్రెడీ బొంబాయిలో చాలా వ్యాపారాలు ఉన్నాయి, సొంత వ్యాపారాలు ఉన్నాయి. ఇతనికి ఉద్యోగం ఎవరి ద్వారా వస్తుంది అంటే ఇండియన్ గవర్నమెంట్ ద్వారా వస్తుందట. ఇతనికేమో ఎంత సొంత వ్యాపారాలు ఉన్నా కానీ ఇట్లా వెళ్ళి విదేశాలకు వెళ్ళాలని కోరిక ఉండేదట. అందులో ఇప్పుడు గవర్నమెంట్ ద్వారా వస్తుంది, గవర్నమెంటే పంపిస్తుంది అని చెప్పి ఏం చేయాలో తెలియక అమెరికా అవకాశం వస్తే తన సొంత వ్యాపారాల్ని వదులుకోవటం ఇష్టం లేక భగవాన్ దగ్గరికి వెళ్ళాడట. సందిగ్ధావస్థలో భగవాన్ ఏం చేయాలో తెలియటం లేదు, నాకేమో కోరికట వెళ్ళాలని ఉంది, అట్లానే ఇక్కడ వ్యాపారాలన్నీ వదిలేసి వెళ్ళలేను, ఏం చేయాలి అంటే భగవాన్ అన్నారంటే, ఆ ఉద్యోగం నీకు తగదు, నీ సొంత వ్యాపారమే చేసుకో, పైగా నీకు అదే మంచిది, పైగా ముందు ముందు నీకు ఎన్నోసార్లు నీకు అమెరికా వెళ్ళే అవకాశం వస్తుంది అన్నారట.
అనేసరికి సరే ఇంకా అతను ఏం చేశాడు, భగవాన్ ఆజ్ఞను పాటించాడు. అంతటి ముందువాళ్ళలాగా కాకుండా ఎంత కోరికున్నా కానీ, అమెరికా అవకాశం వచ్చినా కానీ, పైగా భారత ప్రభుత్వం ఇస్తూ ఉన్నా కానీ అతను వదులుకున్న తర్వాత ఇంకక్కడే ఉంటే, తర్వాత తన సొంత కార్యాలయాలు అంటే అక్కడ వ్యాపారాలు ఉన్నాయి కదా, వాటి తరపున వ్యాపార నిమిత్తం అమెరికా వెళ్ళే అవకాశాలు చాలాసార్లు భవిష్యత్తులో కలిగాయట. అంటే ఆయన వాళ్ళ కోరికని చూడండి, అంటే అతనికి సరైందా కాదా చెప్పి మళ్ళీ భగవాన్ని చెప్పిన దాన్ని అతను పాటించడం ద్వారా, పైగా ముందే చెప్తున్నారు కదా, మళ్ళీ నీకు ఎన్నో అవకాశాలు వస్తాయి, నీ సొంత కంపెనీ ద్వారా వెళ్ళగలుగుతావని. అట్లాగే అంటే ఎప్పుడో జరగబోయేవన్నీ కూడా భగవాన్ వాళ్ళ భక్తులకు చెప్పి వాళ్ళ కోరికలు అలా తీర్చారు అని. బాబా దగ్గరికి వచ్చి కూడా ధూమాలు అడిగినప్పుడు బాబా అలానే చెప్పారు. బాబా ఇంగ్లాండ్ అవకాశం వచ్చిందంటే నీకు అక్కడికంటే ఇక్కడే ఉంది, నీ శ్రేయస్సు అంతా, వెళ్ళక్కర్లేదు, ఉన్నదే బాగుంది కదా అని. అట్లాగే రఘునాథ్ నాయక్ గారు అనే ఆయన భగవాన్కి బాగా పరమ భక్తులట. ఒకసారి తన కుమారుడు గోపాల్ యొక్క ఉపనయనం చేయటానికి భగవాన్ దగ్గరికి వచ్చి ఆ రోజు ఉపనయనం నిమిత్తం అక్కడ వచ్చే భక్తులందరికీ విందు చేయాలనుకున్నాడట. సరే అనుకున్నాడు, కానీ చూడండి పరీక్ష ఎట్లా ఉంటుందంటే, ఆయన అనుమతి తీసుకొని చేస్తుంటే బాగుంటుంది. ఆ విందు మొదలుపెట్టే సమయానికి జనాలు పెరుగుతూ వస్తూ ఉన్నారట. ఒకసారిగా అమ్మో ఇంతమంది వస్తూ ఉన్నారు, ఇవాళ విపరీతంగా ఉన్నారు జనం, మనం చేసిన వంట సరిపోదు అని చెప్పి జనాలు వస్తూ ఉన్నారు, పెడుతూ ఉన్నారు, పెరిగిపోతూ ఉండేసరికి భయం వేసిందట. భయం వేసి భగవాన్ దగ్గరికి వెళ్ళి, భగవాన్ ఇట్లా విందు జరుగుతూ ఉంది, కానీ వచ్చే జనాలు పెరిగిపోతూ ఉన్నారు, చేసిన వంట సరిపోదని బాగా భయంగా ఉంది, ఆందోళనగా ఉందంటే, అప్పుడు భగవాన్ అన్నారంట, ఏం పర్వాలేదు, ఎవరు ఎంత అడిగితే అంత వడ్డిస్తూ ఉండండి అన్నారట. భగవాన్ ఇంకా ఆ మాట అన్న తర్వాత ఎంతమంది వచ్చినా ఎంత వడ్డిస్తూ ఉన్నా కానీ మళ్ళీ అంతే మిగిలి ఉందట. చూడండి ఎంత ఆశ్చర్యకరము. మనం ఎన్ని లీలల్లో చూసామో. అక్కలకోట స్వామి అలాంటి లీలలు చేశారు, స్వామీజీ అలాంటి లీలలే చేశారు. స్వామీజీ అది ఇంకా అద్భుతంగా ఉంటుంది ఆ లీల. అయ్యప్ప భక్తులు వచ్చినప్పుడు ఆశ్రమంలో వాళ్ళకి భక్తుల కోసం స్పెషల్గా చేసి పెడుతూ ఉన్నారట. అంటే మిగిలిన వాళ్ళతో పెట్టేది కాకుండా వీళ్ళకి టిఫిన్ తింటారని. తీరా చూస్తే ఆ రోజు మరి ఏమైందో, మరి సర్వ్ చేసేసారు అనుకున్నారో, లేకపోతే మిస్మేనేజ్మెంట్ ఏం జరిగిందో కానీ వాళ్ళు వచ్చి కూర్చున్న తర్వాత చూస్తే వాళ్ళకి పెట్టడానికి అక్కడ ఏం లేదట. సరే స్వామీజీ దగ్గరికి వెళ్ళి రూమ్లో చెప్పుకుంటే, స్వామీజీ ఒక ప్లేట్లో వారి దగ్గర నుంచి ఒక పూరి, ఏవో 2 పూరి, ఒక ఇడ్లీ అట్లా ఏవో ఇచ్చి ప్రసాదం పంపించారంట, దీన్ని వడ్డించండి అని. చూడండి ఎంత విచిత్రంగా ఉంటుందో. ప్లేట్లో ఉన్నది ఇదే, ఇలా పెడుతూ ఉంటే ప్లేట్లో కనపడుతూనే ఉంటున్నాయి, అందరికీ పెడుతూ ఉన్నారు అక్కడ అయ్యప్ప భక్తులకి. వాళ్ళు అంటే కేవలం మాట మాత్రం చేతనే ఆయన వాళ్ళంతమందికి, అంటే ఎంత అద్భుతమైన లీలలు ఉన్నాయో మన స్వామి చేతిలో చెప్పుకున్నవి. అట్లా వీళ్ళందరి లీలలు కూడా ఇట్లానే ఉంటాయి, కేవలం చేసుకుంటూ వెళ్ళు, ఎంత కావాలంటే అంత వడ్డించు, తిన్నంత వడ్డించు, ఏం పర్వాలేదు అని ఆయన అనవసరంగా కంగారు పడవద్దు అని చెప్పిన తర్వాత అందరూ తృప్తిగా భుజించారంట. అప్పటికి కూడా ఇంకా చాలా మిగిలిపోయాయి. గురువు యొక్క అనుగ్రహంతో ఆయనే అన్నపూర్ణేశ్వరుడు అని. మద్రాసులో శ్రీ సదానంద్ అనే ఒక భక్తుడు ఉండేవారట. ఇతను మద్రాసులో గవర్నమెంట్ ఆఫీసరు. సెకండ్ వరల్డ్ వార్ టైంలో అతని పని ఏంటి అంటే, ఆ వారికి కావాల్సిన ఫండ్స్ని వాటిని ఆయన కలెక్ట్ చేసి గవర్నమెంట్కి సమర్పించటం అలా అతని విధి. సరే ఫండ్స్ కలెక్ట్ చేశాడట, చేసి అతను బ్యాంకుకి వెళ్ళి అవి సమర్పించాలి గవర్నమెంట్కి. అయితే ఆ రోజు ఈ దాంట్లో ఏం చేశాడట అంటే, ఈ గుర్రాల రేసు ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళాడట. అక్కడికి వెళ్ళగానే అందరికీ బలహీనత ఉంటుంది కదా, దాని మీద పందెం కాద్దాం, వస్తే బాగా వస్తాయని అని అతనిలోని వ్యసనం బయటపడి అతను గవర్నమెంట్ డబ్బుతోటి ఆ రేసు గుర్రాలు దానిలో ఆడి మొత్తం ఒక్క పైసా కూడా లేకుండా పోగొట్టుకున్నాడట. ఆడేప్పుడు తెలియలా. ఆడేటప్పుడు ఎలా ఉంటుంది, ముందు పోయి మళ్ళీ కవర్ చేసుకుందాం, ఈ పెడితే ఇంకా వస్తాయేమో అని అతను ఆ గుర్ర పందాల్లో అది మొత్తం కోల్పోయాడు. ఇంటికి వచ్చి భార్యకి చెప్పుకున్నాడు. భార్యకి చెప్పుకుంటే ఇద్దరు భగవాన్ భక్తులే,
కానీ ఆవిడకి భయం వేసి, ఇప్పుడు అతనికి భయం వేసింది, అమ్మో నేను గవర్నమెంట్ డబ్బు అంతా తీసుకువెళ్ళి వాళ్ళకి జమ చేయాల్సింది పోయి, పైగా వార్ ఫండ్ అది తీసుకువెళ్ళి నేను గుర్ర పందాల్లో ఆడి మొత్తం పోగొట్టుకున్నాను, చాలా డబ్బు పోయింది, ఇప్పుడు దీని ఎట్లా, నాకు గ్యారంటీగా ఉద్యోగం తీసేస్తారు, జైలు శిక్ష ఉంది అని ఇక బాగా భయపడుతూ ఉంటే ఇక చేసేది ఏం లేక, ఇంకా ఏం చేస్తాం, మనం ఎన్ని తప్పులు చేసినా మన గురువే రక్షణ. ఇంకా భార్యాభర్త ఇద్దరు కలిసి భగవాన్ దగ్గరికి వెళ్ళారట. వెళ్తే భగవాను రానివ్వలేదట వాళ్ళని. ఆశ్రమం గేట్ దగ్గరికి వచ్చేసరికి భగవాన్ బయటకు వచ్చి బాగా అరిచారట. అంటే నువ్వు ఎంత ఈ గవర్నమెంట్ డబ్బుతోటి నువ్వు ఇట్లా గుర్రపందాలు ఆడి నీ వ్యసనాలతో అంతా ఇది చేశావు అని, నీవు ప్రభుత్వ పైకి అంతా కూడా దుర్వినియోగపరిచి జూదం ఆడావు, చివరి పైసా దాకా పోగొట్టుకున్నావు, ఇప్పుడేమో ఇక్కడికి వచ్చి అడుగుతున్నావు, ఇక్కడికి రావద్దు అని చెప్పి, ఒక అంగుళం కూడా ముందుకు రావద్దని చెప్పి భగవాన్ కోపంగా అంటే భగవాన్ అతన్ని వదిలేసి లోపలికి వెళ్ళిపోయారట. వీళ్ళు మాత్రం అక్కడే ఉంటే మళ్ళీ బయటికి అరిచినా కానీ మళ్ళీ లోపలికి వెళ్ళి భగవానే వీళ్ళకి భోజనం అవి పంపించారట. కానీ దర్శనం మాత్రం 3 రోజులు లోపల రానివ్వలేదట. చూడండి, కరుణ మాత్రం అంతే ఉంది. ఆయన ఇంకా వాళ్ళు ఆ 3 రోజులు అక్కడే వేచి ఉన్నారట. ఆ తర్వాత అప్పుడు లోపలికి పిలిచి భగవాన్ మళ్ళీ మందిరించి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో అని చెప్పి భగవాన్ ఏం చేశారట, ఒక సీల్డ్ కవర్ ఇచ్చారట. సీల్డ్ కవర్ ఒకటి, చనువలపు ఒకటి ఇచ్చి, దీన్ని ఇంటికి వెళ్ళి నీ భార్యకి ఇచ్చే వరకు తెరవద్దు అన్నారట. సరే తీసుకువెళ్ళి అది నీ భార్య చేతికి ఇవ్వు అని చెప్పి భగవాన్ ఆ సీల్డ్ కవర్ ఇస్తే అతను సంతోషంగా ఆ కవర్ తీసుకొని బయలుదేరుతూ ఉంటే భగవాన్ మళ్ళీ వెనక్కి పిలిచి ఆయన కౌపీనంలోంచి ఒక రైలు టికెట్ తీసి ఇచ్చారంట. చూడండి ఎంత గమ్మత్తుగా ఉంటుందంటే, ఇక్కడి నుంచి ఆయన కౌపీనంలోంచి ఇచ్చినా కానీ ఆ రోజు ప్రింట్ అయ్యే టికెట్లే ఉంటాయి తప్పించి ఇది ఎప్పుడో పాతదండి, ఇది ఎప్పుడో ఫ్యూచర్ దండి అట్లా ఉండదు. ఎంత అద్భుతంగా ఉంటాయి ఆ భగవాన్ లీలలు. అట్లా వెళ్తున్న వాడికి పిలిచి మళ్ళీ వెనక్కి పిలిచి ఆయన కౌపీనం నుంచి ఒక రైలు టికెట్ ఇచ్చాయంట. అతను సంతోషంతో ఇంటికి వెళ్ళి ఆ భార్యకి ఆ కవర్ ఇచ్చి అందులోంచి ఓపెన్ చేసి చూస్తే వీళ్ళు ఎంత డబ్బు అయితే అతను పోగొట్టుకున్నాడో ఆ గుర్ర పందాల్లో ఆ రోజు కలెక్ట్ చేసిన ఫండు అంతే ఉందట కరెక్ట్గా. భగవాన్ దయ వల్ల చూడండి, భగవాన్ దయ వల్ల మళ్ళీ అతను అవంతా కూడా గవర్నమెంట్కి సబ్మిట్ చేసి అతను రక్షింపబడ్డాడు. కానీ ఎంత దయ అంటే, మనం అనుకుంటాం గురువుకి ఇస్తున్నామని, ఆయన ఇచ్చేదే ఎక్కువ. ఇప్పుడు ఇంత డబ్బు మరి భగవాను వాళ్ళకి ఇచ్చారంటే మాటలా. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మళ్ళీ వచ్చేవారని చెప్పుకుందాం.